శక్తివంతమైన మంత్రాలు ఉన్నా ఎందుకు శ్రీరాముడు వాటిని వెంటనే ఉపయోగించలేదు? రావణుడి యొక్క వినాశనం అతడే ఎలా ప్రారంభించుకున్నాడో మీకు తెలుసా? లక్ష్మణుడి కోపం, సీతామాత ఆందోళన, మధ్యలో శ్రీరాముడి నిర్ణయం ఏమిటో ఈరోజు తెలుసుకుందామండి. రావణుడి యొక్క గూఢాచారులు మనసులు కూడా చదవగలరంట. మరి అలా చదవగలిగితే యుద్ధం ఎలా చేస్తారు? లక్ష్మణుడు వెంటనే యుద్ధం చేయాలని కోరుకున్నాడు. కానీ శ్రీరాముడు ఇప్పుడు కాదు అన్నాడు. అది ఎందుకు? అదే ఈరోజు మనం తెలుసుకునే కథ. నిన్న మనం నా లంకేశ్వరుడి యొక్క అతను చేసే దుశ్చర్యలన్నిటి గురించి కూడా పంచవటికి చేరుకున్నాక శ్రీరాముడికి, సీతామాతకి మహారుషులందరూ వచ్చి చెప్తారండి. అతను మమ్మల్ని చాలా భయపెట్టేస్తున్నాడు. మేమేమి చెయ్యలేక ఇంకా మేము అలా ఉండిపోతున్నాం. ఉత్తరాన మూసేశాడు. దక్షిణం వైపే అతని యొక్క ప్రయాణం అంతా సాగుతుంది. మేమేం చేసినా వాళ్ళు మంత్రాలు జపిస్తే మంత్రాలను కూడా నిర్వీర్యం చేసేస్తున్నాడు. ఎందుకు ఉపయోగం లేకుండా చేసేస్తున్నాడు. అందుకని సూర్యుడినే నేను డిస్ట్రాయ్ చేసేస్తాను, నాశనం చేసేస్తాను, చంద్రుడినే కాల్చేస్తాను అంటున్నాడండి. ఆ మాటలకి వాళ్ళు పాపం ఎంతో భయపడిపోయి మహర్షులు అందరూ కూడా అడవిలో ఏదో అలాగా ఉన్నారనమాట. ఎందుకంటే శక్తివంతమైన మంత్రాలు కదా, మరి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తే మళ్ళీ వాటిని మళ్ళీ ఇంకో వేరే వేరే మంత్రాలను తీసుకోవాలంటే ఋషులు ఎంతో సాధన చేయాలి. ధర్మం అంటే ఏంటి? వెంటనే యుద్ధం చేయటం కాదండి. సరైన సమయం కోసం ఎదురు చూడటం కూడా ధర్మమే అన్న విషయాన్ని మనకి ఈరోజు చాలా అమ్, బాగా చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే రావణుడి శక్తి అంతలా పెరిగిపోయింది. ఋషులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. లక్ష్మణుడు యుద్ధం చెయ్యాలని కోరుకున్నాడు. ఎందుకు అంటే ఇంకా లక్ష్మణుడు విన్నాక ఇంకా అతని కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుందండి. ఎలా అయినా సరే ఇంకా రావణ్ణి సంహరించేయాలి. అతన్ని మనం ఇంకా నాశనం చేసేయాలి. ఎందుకు అంటే అతను ఆపకపోతే ఇంకా లంకా నగరం ఏమైపోతుందో అని భయపడిపోతాడండి. ఆ లంకా నగరం కాదు, లంకా నగరాన్ని నుంచి ప్రజలని కాపాడాలి. క్షమించండి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే అంత బానే ఉంది. కానీ మనకు తెలియాల్సింది ఒక్కటేనండి ఇక్కడ. అసలు రావణాసురుడికి అంత శక్తి ఎలా వచ్చింది? ఎందుకంటే సీతామాతకు తెలిసేటప్పటికి రావణుడికి అంత శక్తి లేనే లేదు. మరి అలాంటప్పుడు రావణుడికి అంత శక్తి ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి అంటే ఆ రోజు ఆ మహర్షులందరూ వచ్చి చెప్పాక, ఇంకా యుద్ధం చేయాలి, దాడి చేయాలని లక్ష్మణుడు అంటాడు. దాడి ఏ కారణంతో చేస్తామని అడుగుతాడు రాముడండి. ఎందుకంటే లక్ష్మణ్ణి ప్రశాంతపరుస్తున్నాడు. లక్ష్మణుడు అసలే ఉద్వేగపరుడు, కోపం. అతను గొప్ప పండితుడండి. ఎవరు? లంకేశ్వరుడు. మహాదేవుని భక్తుడు అన్నది మర్చిపోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే మహాదేవుడి యొక్క భక్తునిపై దాడి చేయాలంటే ఎవ్వరూ ప్రశ్నించని స్పష్టమైన కారణం ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దాడి చేయగలమంట. ఇప్పటి వరకు మనం ఎంతో వినాశనాన్ని విన్నాం కదా! ఆ కారణం చాలదా అని లక్ష్మణుడు అడుగుతున్నాడు. రాముడు తల పట్టుకుంటున్నాడండి. లక్ష్మణ అది కాదు. రావణుడు తన జాడలన్నీ జాగ్రత్తగా మూసివేసేసాడండి. ఎక్కడి నుంచి అతను చేసిన తప్పులేవి కనబడనివ్వట్లేదు. అతని ప్రతీకార వినాశకర మార్గాలు కారణాలుగా అసలు కనిపించవంట. ఋషులకు అతని పాత్ర గురించి తెలిసినప్పటికీ అది మనం రుజువు చేయలేము అంటున్నారండి శ్రీరాముడు. ఎందుకంటే ఈ విధంగా ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర స్పష్టమైన కారణం ఏమీ లేదు సరికదా. అది హింసతో కూడిన అనేక మరణాలకు దారి తీసింది. అది తీసి భూమి యొక్క ఐక్యత, సంతులనాలకు ఎంతో వినాశనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా రావణుడి యొక్క ఆయుధాల ప్రభావం ఎంతటిదో కూడా వీళ్ళకి తెలియదు. అతనిదే కాదు, ఆ మాటకు వస్తే వీళ్ళు యుద్ధం చేసినప్పుడు వదిలిన ఆయుధాలకు కూడా ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఆయుధాలను కూడా ఆయన నాశనం చేసేస్తున్నాడు. సీత వణికిపోతాం మొదలుపెట్టిందండి. లక్ష్మణ, రాముడు చెప్పింది సరైనదే. అటువంటి యుద్ధం కలిగించే వినాశనం నన్ను భయపెడుతుంది. మనం అతనిని నిలువరించడానికి మరో మార్గం కనుగొనాలి. ఆ దాడులన్నిటి వెనుక అతడే ఉన్నాడన్న స్పష్టమైన నిర్ధారణ దొరికేటంత వరకు మనమేమీ చెయ్యలేమని చెప్తుందండి సీతామాత కూడా. అలా అయితే నేను కవ్విస్తాను అంటున్నాడు లక్ష్మణుడండి. ఎందుకంటే అప్పుడు తన నీడలన్నిటి నుంచి
అతనే బయటికి వచ్చేస్తాడు కదా! దాంతో భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకునే పని చేసిందెవరో అందరికీ తెలుస్తుంది అని లక్ష్మణుడు అంటున్నాడండి. కానీ శ్రీరాముడు శాంతించు లక్ష్మణ, మనం ఏం చెయ్యాలో కాలమే వెల్లడిదీస్తుంది. శ్రీరాముడు తనదైన శైలిలో శాంతపరిచే స్వభావంతో అంటాడండి. ఎందుకంటే రావణుడు దేవలోకాలపైన ఆధిత్యం పొంది ఉండవచ్చు కానీ ఎవ్వరూ కూడానండి అతను కూడా చివరికి రావణుడు కూడా కారణ పరిణామ నియమాన్ని ఆపలేరు. కార్యకారణ సిద్ధాంతాన్ని ఎవరు ఆపలేరు. అతను కలిగించిన నష్టం అంతా తిరిగి అతనికే చేరుతుంది అని చెప్తున్నాడండి. తన వినాశనాన్ని అతనే స్వయంగా కొని తెచ్చుకుంటున్నాడు. ఎవరు? రావణుడు. ఇప్పుడు అతను తన మరణానికి స్వయంగా మార్గం కూడా ఏర్పరచుకుంటున్నాడంటండి. అలా అనుకున్నాక మర్నాడు వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణుడు, అగస్త్య మహర్షి ఆయన భార్య అయిన ఋషి లోపాముద్రల ఆశ్రమానికి వెళ్తారండి. ఆ ఆశ్రమం ఆ పంచవటిలో గోదావరి నదీ తీరంలో ఉంటుందన్నమాట. ఋషి లోపాముద్ర గొప్ప తత్వవేత్త అండి. ఆమె స్తుతికర్తగా ప్రసిద్ధి చెందడమే అదృశ్య తలాలలో అక్కడున్న అదృశ్య తలాలలో అసాధారణ ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా కలిగి ఉన్నదంటండి ఋషి లోపాముద్ర. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలండి. లోపాముద్ర అంటే ఆమె ఎన్నో ముద్రలను కనుక్కున్నదండి. స్తుతికర్తగా ప్రసిద్ధి చెందడమే కాక ఆమె కనిపించని చీకటి లోకాల్లో తరచూ జరిగే యుద్ధాలలో రాక్షసులను జయించేదంటండి ఈ లోపాముద్ర. ఆమె ముద్రలు ఆయుధాల కంటే ఎంతో శక్తివంతమయ్యి ఏ రాక్షసుని రూపాన్నైనా విచ్ఛిన్నం చేయగలవు. కానీ ఆమె తన శక్తులను వివేకంతోనూ ఎంతో అవసరమైతే అత్యవసర స్థితిలో మాత్రమే ఉపయోగించేది. ఆమె ఒకసారి ప్రకృతి క్రమానికి ఆటంకం కలిగించనంత వరకు రాక్షసులకు కూడా జీవించే హక్కు ఉందని చెప్పిందండి లోపాముద్ర. ఎందుకంటే రాక్షసులు జయించాలంటే ఏం కావాలి? ఆయుధాలు కావాలి. ఖడ్గం, బాణాలు మొదట ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఈమేం చెప్తుందంటే లోపాముద్ర ఆధ్యాత్మిక శక్తి భౌతిక ఆయుధాలు కంటే ఎంతో శక్తివంతమైనవి. రాక్షసుడంటే కేవలం బయట ఉన్న దుష్ట శక్తి మాత్రమే కాదండి. మనలో ఉన్న కోపం, అహంకారం, మోహం, భయం ఇవి కూడా అంతర్ముఖ రాక్షసులే. లోపాముద్రలు అంటే ధ్యానం, ఆత్మజ్ఞానం, శక్తి నియంత్రణ. మన లోపలి నెగెటివ్ శక్తులు పూర్తిగా విచ్ఛిన్నం చేయగలదు. లోపాముద్ర. ఈ ఇద్దరు ఋషులు మిగిలిన వారు చెప్పిందంతా అంతా వింటారండి. పరిశీలిస్తారు. రావణుడి యొక్క చిత్త విభ్రమం కలిగించే కళల్లో కూడా ఆరితేరాడు. అంటే చిత్త విభ్రమం మన యొక్క బుద్ధిని విభ్రమం నాశనం చేసే శక్తిని కూడా ఉందంటండి. చాలా శక్తివంతమైన మంత్రాలను కూడా అతని దుశ్చర్యలను తిప్పి కొట్టలేవంట. అయితే కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలను మనం ఆహ్వానించవచ్చు అని అగస్త్య మహర్షి వెల్లడించారండి. ఎందుకు అంటే ఆయన ఋషి లోపాముద్ర ఆ మంత్రాలు శ్రీరాముడికి, సీతకు ఉపదేశించారు. అవి ఈ మధ్య కాలంలో వాళ్ళు వాళ్ళ తపశ్శక్తుల ద్వారా సాధించిన మంత్రాలన్నమాట. కానీ వాటిని అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించమన్నారు. ఎందుకంటే మిగిలినవన్నీ ఇక నిరుపయోగం అయిపోయినాయి. ఏ దారి లేదు అన్నప్పుడు మాత్రమేనండి ఉపయోగించమని హెచ్చరించారు. మిగిలిన మంత్రాల్లాగానే వీటిని కూడా ఉచ్చారణయే కీలకమంట. సరిగ్గా ఉచ్చరించకపోతే విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు అని చెప్తున్నారు. మంత్ర జపం ద్వారానే రావణుడు అంత శక్తిని పొందాడు. అయితే ఈ మంత్రాలు ఈ మధ్యనే వెల్లడి చేయబోయాయి కాబట్టి, అతనికి ఇవి తెలియవు కాబట్టి, మీరు జాగ్రత్త అని నేను మరీ నొక్కి నొక్కి చెప్తున్నాను. ఏమి అనుకోకండి అని అగస్త్య మహర్షి అంటున్నారు. ఎందుకంటే రావణుడికండి ప్రతి చోట గూఢచారులుంటారు. వారి ఆ మనుషులండి ఎదుటి వారి యొక్క మనసుల్లోకి ప్రవేశించి వారి ఆలోచనలు చదవటం తెలుసంట. అతను ఆ మంత్రాలను తీసుకోగలిగితే ఇంక అవి కూడా నిర్వీర్యం అయిపోతే మనం ఏమీ చేయలేము అని అగస్త్య మహర్షి చెప్తున్నారు. శ్రీరాముడు మాత కూడా పరస్పరం ముఖాలు చూసుకుని శ్రీరాముడు లోపాముద్ర వైపు తిరిగి ఈ మంత్రాలు మా మనస్సుల్లోని లోతైన పొరల్లో దాగి ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రమే పిలువబడతాయి అని చెప్తారండి. ఈ లోపాముద్ర బ్రహ్మ విద్యలో ప్రావీణ్యం పొందిన యోగి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. మీకు రేపు తెలుసుకుందామండి.